మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఈ మధ్య అంటే పెరుగుతున్న ఆధునిక జీవన శైలితోనే మానసిక ఒత్తిడి, అదే రకంగా యాంగ్జైటీ పెరుగుతుంది. ఇది మన నర్వ్స్ మీద ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? స్ట్రెస్ రిలేటెడ్ అనేది మనకు మెడికల్ ప్రొఫెషన్లో ఎంత కామన్ అంటే, మనము రోజువారీగా అన్నం తినాలి లేదా మంచినీళ్ళు తాగాలి అనేది ఎంత అవసరమో, ఒక పర్సన్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏ ప్రాబ్లం అయినా కానివ్వండి, అది బ్రెయిన్ రిలేటెడ్, హార్ట్ రిలేటెడ్, కిడ్నీ, ఎనీథింగ్, స్ట్రెస్ ఎంత ఉంది అనేది మనం అసెస్ చేయకపోతే అది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే స్కూల్ పిల్లల దగ్గర నుంచి తీసుకొని ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, ఎల్డర్లీ పీపుల్, ఈవెన్ వాళ్ళు 80-90 ఇయర్స్ వాళ్ళు అయినా కూడా ఒంటరితనం వల్ల కూడా స్ట్రెస్కి లోన్ అవుతున్నారు. మనకి స్ట్రెస్ ఎవరికి లేదు, అందరికీ ఉంది. కాకపోతే ఎవరు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇమోషనల్ స్ట్రెస్ ఫిజికల్ బాడీకి కనెక్షన్ ఏంటి అని చాలా మంది నమ్మరు. ఏమంటే ఇది మీకు స్ట్రెస్ వల్ల వస్తుంది అంటే వాళ్ళు నమ్మరు. ఎలా నమ్మకుండా ఉంటారండి? మనం ఇప్పుడు ఎవరన్నా ఒక టైగర్నో లేకపోతే ఒక స్నేక్నో చూసామనుకోండి, మనకి హార్ట్ రేట్ పెరిగి దడదడలాడడం అనేది మనం ఫిజికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తాం. చెమటలు కారిపోతాయి, ఎగ్జామ్ ముందర అందరికీ చేతులు తడిసిపోతూ ఉంటాయి. అవన్నీ ఫిజికల్ సిమ్టమ్స్ కావా? అదంతా ఎందుకు వస్తున్నాయి? ఒక యాంగ్జైటీ, ఒక భయము, స్ట్రెస్ వల్లనే కదా. స్ట్రెస్ ఎఫెక్ట్ అనేది ఇమోషనల్గా ఉన్నప్పుడు అది ఫిజికల్గా కూడా ఒక ఫామ్ తీసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత అది కొంతమందిలో పెయిన్ కిందన, కొంతమందిలో ఏంటంటే పానిక్ అటాక్స్ లాగా, ఊపిరి అందకపోవడము, లేకపోతే తలనొప్పి, తల తిరగడం, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్తో మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే చాలా అక్యూట్ స్ట్రెస్కి లోన్ అయినప్పుడు వాళ్ళలో ఈ బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ కూడా కామన్గా వింటూ ఉంటాం.